'పుష్ప 2' కలెక్షన్‌ల నుంచి చాలామంది చాలా వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారండి. ఎందుకంటే 6 రోజుల్లో 1000,00,00,000 సాధించిందా? లేకుంటే ఇదన్నీ అబద్దాలు, ఏదో కావాలని హైప్ చేస్తున్నారని చాలామందైతే ప్రచారం అయితే చేస్తున్నారు. మనం దాని గురించి నేను ఒకటే చెప్తున్నానండి. ఎందుకంటే 1000,00,00,000 వసూలు చేసిందంటే 1000,00,00,000 వాళ్ళైతే టాక్స్ కట్టాల్సుంటుంది. వాళ్ళు పోస్టర్ ఏసుకున్నంత మాత్రాన కుదరదు. ఎందుకంటే టాక్స్ కట్టాలి గవర్నమెంట్‌కి. అలాంటి టాక్స్ కట్టే దాన్ని యాక్చువల్‌గా నిర్మాతలే తప్పించుకోవడానికి ట్రై చేస్తారు. మీరు 1000,00,00,000 పోస్టర్ ఏసారంటే ఖచ్చితంగా ఆ 1000,00,00,000 వాళ్ళు టాక్స్ అయితే కట్టాల్సుంటుంది. అంత ఊరకనే ఈజీగా అయితే పోస్టర్‌లు అయితే ఏసుకోరు. మన 'దేవర' సినిమా కూడా అలానే అన్నారు. డే 1 కలెక్షన్‌లు, డే 2 కలెక్షన్‌లు ఇంతొచ్చినియా అని ఎన్టీఆర్‌కి అంత దమ్ముందని అయితే మాట్లాడడం చూసాం. ఎవరు అంత ఈజీగా అయితే పోస్టర్ ఏసుకోరు. వాళ్ళు పోస్టర్ ఏసారంటే ఖచ్చితంగా దాంట్లో ఒక 5% ఉండొచ్చు. లేకుంటే మాక్సిమం ఒకవేళ హీరో మీద ప్రేముంటే ఒక 10% డిఫరెన్స్ ఉండొచ్చేమో గానీ, మరీ ఇన్ని కోట్ల డిఫరెన్స్ అయితే ఉండకపోవచ్చు. ఇంకపోతే సినిమా టికెట్ల రేట్ల గురించి మాట్లాడుతున్నారు. నాకు తెలిసి హిందీ సర్కిల్‌లో పెద్ద టికెట్‌ల మార్పులేం లేదండి. బాలీవుడ్ సినిమాలో ఏయైతే టికెట్ రేట్‌నో అయ్యే టికెట్ రేట్లయితే అమ్మడం చూసాం. పెద్దగా హైక్ చేసినట్టయితే ఏం కనిపించలేదు. కాకపోతే తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా పెంచారు. అలానే తమిళనాడు, కర్ణాటకలో కూడా పెద్దగా ఏం పెంచలేదు. కర్ణాటకలో అయితే పెంచమని చెప్పేశారు. అక్కడ పెద్దగా వసూలేం రాట్లేదు గానీ, తమిళనాడులో కూడా పెద్దగా ఏం పెంచిందేం లేదు. తెలుగు రాష్ట్రాల్లో మటుకు 100% పెంచారు. ఒకవేళ ఆ డిఫరెన్స్ ఎంతుండొచ్చు మహా అయితే దాదాపు ఇప్పుడు వసూలు చేసిన దాంట్లో దాదాపు 50,00,00,000 డిఫరెన్స్ ఉంటుంది. అంతకు మించి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండకపోవచ్చయితే నాకు తెలుస్తుంది. ఎందుకంటే ఎవరైతే రూ. 250 టికెట్ అనుకున్నారు. మీరు రూ. 350 మీరు ఎక్స్‌ట్రా టాక్స్ పడుతుంది కాబట్టి దాదాపు రూ. 70, 80 టాక్స్ పడుతుంది కాబట్టి మీరు డైరెక్ట్‌గా థియేటర్ దగ్గరికెళ్లి తీసుకుంటే మీకు రూ. 350కే టికెట్ వస్తుంది. మీకు మామూలుగా మల్టీప్లెక్స్ అయితే దాదాపు రూ. 550 టికెట్ అయితే వస్తుంది. ఆహ్, చూసుకోవచ్చు మీరు డైరెక్ట్‌గా అక్కడికెళ్లి తీసుకుంటే టికెట్ రేట్ తగ్గిద్ది మీకు. చూడాలి మరి టికెట్ రేట్ తగ్గుతాయి. 1 వీక్ తర్వాత అయితే తగ్గిస్తామని చెప్పారు. మళ్ళీ నార్మల్ రేంజ్‌కి అయితే వస్తాయి. రూ. 180 రూ. 200 టికెట్లు అయితే వస్తాయి. మళ్ళీ చూడాలి మరి ఇంకా క్రౌడ్ ఏమైనా పెరుగుతుందేమో. మరి దీనిలో ఎంతవరకు వాస్తవం అనేది చూడాలి. టికెట్లు ఖచ్చితంగా పెంచడం వల్ల కొంత ఉపయోగం అయితే ఉంది తెలుగులో అయితే. అది తక్కువే. ఇప్పుడు మీరు చూస్తే తెలుగులో ఇప్పుడు దాదాపు ఏడో రోజు ఎంతొచ్చినాయండి? 9,00,00,000 అంటే 10,00,00,000 కూడా రాలేదు. మీరు హిందీలో చూస్తే దాదాపు 30,00,00,000 వసూలు చేసింది. కాబట్టి సినిమాలో దమ్ముంది కాబట్టి చూస్తున్నారక్కడ. ఇక్కడ టికెట్ రేట్ల వల్ల ఒక నాకు తెలిసి ఓవరాల్‌గా చూసుకుంటే ఒక 100,00,00,000 నాకు తెలిసి ఎక్స్‌ట్రా వచ్చుండొచ్చు. 900,00,00,000 అయితే వాస్తవమే కదా! అంటే కనీసం వారానికైనా అది 1000,00,00,000 అయితే వసూలు చేసినట్టే. వారానికి 1000,00,00,000 సినిమా కూడా దగ్గరలో ఏ సినిమా లేదు. కాబట్టి ఓవరాల్‌గా అయితే 'పుష్ప 2' అనేది అల్లు అర్జున్ స్టామినా అనేది చూపించింది. అతని డాన్స్‌కి ఫిదా అయ్యారు. అతని కామెడీకి ఫిదా అయ్యారు. ఓవరాల్‌గా అతని యాక్టింగ్‌కి ఫిదా అయ్యారు హిందీ ఆడియన్స్. దాని మూలంగానే ఈ కలెక్షన్‌లు అయితే వస్తూ ఉన్నాయి. తెలుగులో కూడా చాలామంది నెగెటివ్ రివ్యూస్ ఏమి రాయలేదు. ఒకట్లిద్దరు అంటే కొన్ని 1, 2 తప్ప అది కూడా స్టోరీ లేదని చెప్పారు. కానీ 'పుష్ప' క్యారెక్టర్‌ని అయితే ఎంజాయ్ చేశారు ప్రతి ఒక్కళ్ళు కూడా. 3 గంటల 20 నిమిషాల సినిమాని ఎక్కడో బోర్ కొట్టకుండా తీశాడు సుకుమార్ అయితే. అదే మాట్లాడుకున్నారు. 3 గంటల 20 నిమిషాల సినిమా ఉంది కానీ మనకైతే బోర్ ఎక్కడ కొట్టలేదు అనైతే చాలామంది మాట్లాడుకున్నారు. అదే విషయం కూడా మనం మాట్లాడుకున్నాం. మనకైతే ఎక్కడ బోర్ కొట్టదు. సినిమా అయిపోయిందా అనిపించిద్ది. 2 గంటల సినిమా లాగానే మనకైతే అనిపిస్తది. ఆ సినిమా చూసినంత సేపు కూడా. సరే ఓవరాల్‌గా ఏది జరిగినప్పటికీ సినిమా అయితే ప్యూర్ హిట్ అయిపోయింది. 1000,00,00,000 దాటింది కాబట్టి ప్యూర్ హిట్ అయిపోయింది. ఇంకా ఎంతవరకు బ్లాక్ బస్టర్ హిట్ ఆల్రెడీ బ్లాక్ బస్టర్ కూడా హిట్ అయిపోయినట్టే. కానీ ఎంతవరకు కలెక్షన్‌లు లాగుతుందో చూడాలి. ప్రస్తుతానికైతే 170,00,00,000 గ్రాస్ అయితే రావడం చూసాం. ఓవరాల్‌గా మరి చూద్దాం ఇంకా ముందు ఇంకా ఈ శని, ఆదివారాలు వచ్చిన తర్వాత మనకు ఒక క్లారిటీ వస్తుంది. సినిమాకి ఎంత బిగ్ రన్ ఉందనేది. ఎందుకంటే శని, ఆదివారాలు వచ్చే కలెక్షన్‌లు మళ్ళీ ఆ రోజు గనుక 100, 100,00,00,000, 200,00,00,000 పెట్టిందంటే సినిమా మీద జనాలు ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలానే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా మళ్ళీ రిపీట్‌గా పోయి చూసేవాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. చూద్దాం మరి. శని, ఆదివారాలు వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే కలెక్షన్‌లయితే హిందీ సర్కిల్ వరకు 'పుష్ప మానియానే' నడుస్తుంది. వేరే సినిమా దరిదాపుల్లో కూడా లేదు. క్రిస్టమస్‌కైతే కొన్ని సినిమాలొస్తున్నాయి. మరి అప్పటిదాకా అయితే 'పుష్ప 2'నే అక్కడ మెయిన్ లీడ్‌లో ఉంది సినిమా.